చెల్లి చనిపోయిందని తెలిసి వాళ్ళ ఇంటికేనం గొడవకి, కానీ ఆడు లేడు, మిస్ అయిపోయాడు. ఇది ఎవరి ఇల్లు కాదు, ఆందే హరియాని ఇల్లు. అదే ఇల్లు, ఆ జాన్ చెట్టు కింద అదే ఇల్లు. ఇల్లు డైరెక్ట్ పెట్రోల్ పోసి కాలబెడతాను పోయినాం అన్నదమ్ములం అందరం. అలాగే మా యూత్ మెంబర్స్ కూడా వచ్చిర్రు. కానీ పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి కావాలన్నారు. సార్ని అడిగినాం వాళ్ళ ఇంటికి ఎందుకు కావాలన్నారు సార్ అని. కానీ రూల్స్ ఒప్పుకోవు, నా మాటని వెళ్ళంటే వచ్చేసినాం. సరే ఫస్ట్ అయితే గవర్నమెంట్ మాట వినాలి కదా, తర్వాత యుద్ధం. ముందైతే గవర్నమెంట్ ఏ శిక్ష తీసుకుంటుందో చూద్దాం కదా. పై తల్లిదండ్రులు అంగీకరించలేదు. మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఆ వైష్ణవి మృతదేహాన్ని గ్రామానికి తరలిస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం ఇప్పుడే కంప్లీట్ అయింది. వారి బంధువుల రోదన నడుమ గ్రామానికి అయితే తల్లి తరువాత తల్లి మా చెల్లి ఆ రోజు చనిపోతానంగా, ఆ రోజు నైట్ అంతా మేము తెలితోటే ఉన్నాం. ఎందుకంటే పాపకి దమ్ము బాగా వచ్చింది. ఆ టెన్షన్లో కొంచెం మీది మొత్తం ఇంకా మైండ్ అయితే ఘోరంగా అయిపోయింది నాది. అది కూడా మీరు చూడండి, వీడియోస్ పెడతాం. చేద్ది కాడు బాగానే కొట్టుకుంటుంది. ఇంకోటి మా చెల్లె అంత్యక్రియలు మొత్తం వీడియో పెడతా అనుకున్నా, కానీ ఆల్రెడీ షార్ట్లు అన్నీ వచ్చేసినాయి కదా. అంత్యక్రియలు ఆల్రెడీ షార్ట్లు యూజ్ చేసారు, అవన్నీ యూజ్ చేసారు. ఎందుకంటే ఇంకొకటి మన ఇలా పెట్టినా కానీ యూట్యూబ్ యాక్సెప్ట్ అయ్యేది, ఎందుకంటే మొత్తం ఏడుస్తూనే ఉన్నాయి వీడియోలు. అందుకే అంత్యక్రియల వీడియో పెడతలేను. ఇక మీకు ఎలా జరిగింది ఏం కథనో మా చెల్లె విషయాలు అయితే మీడియా ద్వారా అందరి ద్వారా మీ అందరు చూసిర్రు. మా కష్టాలు ఏంటో మా బాధలు ఏంటో మీ అందరికీ తెలిసే. ఇంకా మమ్మల్ని ఆ దేవుడు కాపాడాలి. ఏ న్యాయం అయితే జరుగుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా చెల్లె మాకు దక్కది, తిరిగి రాదు. ఇంకో విషయం ఏంటిదంటే మా చెల్లె నాడు చంపిన రోజే మబ్బుల నేను హాస్పిటల్కి వెళ్ళిన. మా సాధారణకు ఫీవర్ వచ్చింది. ఆల్రెడీ మా వదినే సమీర మా అమ్మ ముగ్గురు అక్కడ ఉరికిన తర్వాత వెంటనే మా చెల్లె బెడ్ మీద శవమై ఉన్నది. అది చూసినాక వెంటనే టక్కన మా బావకి చెప్పాలని సమీర మా వదినే, మా బావకి చెప్పాలని మా వదినే టక్కన ఉరికి మా వదిన బంగ్లా ఎక్కి మా అన్నకి చెప్పి మరి కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకంటే ఇక నేను హాస్పిటల్ ఉన్నా, మా సదర్ని పట్టుకుని హాస్పిటల్ ఉన్నా. సమీర ఫోన్ చేసి బావా చెల్లెమ్మని అరిగాడి చంపేసిపోయింది బావన వరకే. ఏ జోకులు ఆడకు, మా చెల్లెనికి అయినందుకు చంపుతాడు అని నేను ఏకదం ఉరికొచ్చినాక ఏంటంటే చూసుడే నాకు పీసులు అవుట్ అయిపోయినాయి. వీళ్ళిద్దరేమో కళ్ళు తిరిగి కింద పడిపోయారు. సరే వదిని, నా బంగారు చెల్లమ్మ కోసం మీరిద్దరేమో చెప్తున్నారు కదా, అది ఏం దాచి పెట్టారు, ఏం విషయం అది? అవేం విషయాలు ఎక్కడ చెప్తారా? ఆడే చెప్తారా, బయట చెప్తారా? నా బంగారు తల్లి విషయం ఏది దాచిర్రు చెప్పురు జల్దీ. నాకు వయసు, నాకు చిన్నప్పటి ఫ్రెండ్, నాకు మరదలు కాదు. నాకు ఏదైనా మేము ఇక్కడ ఫంక్షన్స్ ఉంటే మేము వచ్చేవాళ్ళం అన్నమాట. నాకు ఎవరి ముందుకే మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మా బంగారు తల్లి వయసు. మేము ఇక్కడికి ఫంక్షన్కి వచ్చేటప్పుడు బగ్గ నన్ను, అంటే నాకు ఇక్కడ సోపతులు ఎవరు లేకపోవు, వైష్ణవి నన్ను తీసుకుపోయేది. సైకిల్ ఉండేనమాట, సైకిల్ మీద నన్ను బగ్గ దింపుకునేది. అవన్నీ గుర్తు చేసుకుంటే తట్టుకోబుద్ధి అయితే లేదు. అంటే బగ్గ అంటే సంతోషం పెట్టింది. అటు ఇటు తీసుకోపోవుడు, బజిలు తినబెట్టుడు, తంస తాగిపించుడు, అట్లా ఎన్నెన్నో జ్ఞాపకాలు మిగిలిచ్చి మాతో, అంటే జ్ఞాపకాలు మిగిలిచ్చింది. మనిషి ఏమో లేదు, అదే బాధతో ఉన్నాం. ఇంకొకటి ఏంటిదంటే నాకు ఒకటి అడుగుతాం, మీరు ఎప్పుడు చిరుడికి
అంటే చిన్న చిన్న ఫంక్షన్లు ఇక్కడ మా ఫ్యామిలీ ఉన్నది కదా, వాళ్ళకి ఫంక్షన్లు అయినప్పుడు రాఖీ పౌర్ణమికి ఇట్లా నువ్వు కూడా వచ్చినావు వదిని. నేను కూడా వచ్చిన ఫంక్షన్ల పంట వచ్చిన. ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళే కాదు, ఒక వయసు తప్ప. వైష్ణవి తప్ప. అట్లా కూడా మిమ్మల్ని కూడా అసలు మీరు కూడా మమ్మల్ని పట్టించుకోలేరు, మా సిద్ధుబాబు కూడా పట్టించుకోలేదు, మా బావ కూడా నన్ను పట్టించుకోలేడు. మా బావ నన్ను పట్టించుకున్నందుకు చేయనందుకు మేము అయితే వయసు దగ్గరికి వెళ్ళి మా బాధలను మేము చెప్పుకున్నాం మా వయసుతోటి. కానీ మా వయసు ఏమన్నా రేపల్లా వదినే మేము ఉన్నాం కదా, మా అందరు మా మాట తింటారు, నేను చెప్తే తీవైన మీరు బాధపడకూరి అనుకుంటే మా వయసు మాతో అన్నది. మాటకి మాకు కొంచెం ధైర్యం. అంత చిన్నప్పుడే మీకు అంత ధైర్యం ఇచ్చింది అన్నట్టు. ప్రతి రాఖీ పౌర్ణమికి అయితే మేము వచ్చేవాళ్ళం. మేము మా శివజన్నకి సాగర్ అన్నకి మేము ఇద్దరం కలిసి రాఖీ కట్టేవాళ్ళం. ఇంకొకటి ఏంటిదంటే మా సిద్ధుబాబు చెరిబాబుకి అయితే మా వైష్ణవే రాఖీ కట్టేది. ఇప్పుడేమో ఆ రాఖీ కట్టకుండానే అయిపోయింది. ఇంకొకటి నాకు ఏమనిపించడం తెలుసా, ఇంత మంచి మరదలు దొరికిందా, వీళ్ళకి ఎప్పుడు ఇలానే ఉంటుంది ఇక అని అనే మూమెంట్లో ఇలా జరిగిపోయింది. నాకైతే అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదు. వైష్ణవ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. నేనైతే ఎవరికి రాఖీ కట్టలే, మా చెర్రి బావ కోసం వచ్చిన. ఎందుకంటే మా వయసు మమ్మల్ని కలుపుతా అన్న నమ్మకంతో నేను వచ్చిన. అంటే అంత చిన్నప్పుడే మీరు మా చెల్లెకి ఇవన్నీ చెప్పిరా? అన్ని చెప్పినాం, ఫుల్ సపోర్టింగ్ తెలుసా. ప్రతి ఒక్క విషయం మేము వచ్చినప్పుడల్లా వైష్ణవికే చెప్పుకుంటాం, అవన్నీ మీకు చెప్పుకుంటాం. అంటే కలపడానికి అయితే ట్రై చేసింది, లాస్ట్కి అయితే కలిపేసింది. ఇలా అయితే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు మన పెళ్ళిళ్ళకి కారణం మా చెల్లెమ్మనా? మీ చెల్లెమ్మనే. నా బంగారు తల్లికి ఎంత చిన్నప్పటి నుంచేలే. ఒకటి చెప్పాలంటే నేను ఆ బంగారు తల్లి కోసం వచ్చేదాన్ని ఇక్కడికి, ఎందుకంటే కలిపేది కదా, మన ఇద్దరిని కలిపేది కాబట్టి నేను ప్రత్యేకంగా వైష్ణవి కోసం వచ్చేదాన్ని ఇక్కడికి. ఇప్పుడేమో ఇట్లా అసలు నాకు ఇదంతా కళ అయితే అనిపిస్తుంది తెలుసా. ఇట్లా నిజం జరిగే వరకు ఒక్కడిసారి నాకు తట్టుకుంటలేదు పానం. అంటే గంత చిన్నప్పుడు మనల్ని కలపడానికి ప్రయత్నించింది ఆ చెల్లెమ్మ. కానీ చిత్రం మాకు చెప్పింది, ఏం చెప్పింది చెప్పల్లా, సమీర మంచిది, రష్మిత వదిన మంచిది అన్నకి చెప్పింది. మా అన్నకు చెప్పిందంట, నాకు చెప్పింది. కానీ నేను గిట్నే ఎప్పుడు పోయింది మంచిది అనుకుంటే చెప్పుకుంటూ పోయింది. చేసుకో అనుకుంటే మేము పట్టించుకోలేము, మిమ్మల్ని పట్టించుకోలేము. ఎందుకంటే మా పని ఏందో, మా కథ ఏందో, మేము అప్పుడు ఇంకా మీరు ఇంకా చిన్నోళ్ళు, కానీ మీకన్నా మేము 3-4 సంవత్సరాలు పెద్దోళ్ళం కదా. ఇట్లా పెద్దోళ్ళమైనా మా చెల్లె తాపకోసారి మాకు మాట వేసు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆ తల్లి మమ్మల్ని కలిపేటందుకోసం ఇంత ప్రయత్నించిందా అనిపించింది. ఇక లాస్ట్కు మాకు తాపకి ఇంత ప్రేమ పెంచి ఇలా మీద చేసి మమ్మల్ని ఏదో ఒక్కటి చెప్పుకుంటా, అన్న నా మాటినవా, బయట ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే మంచిదా చెడ్డదో ఎట్లా తెలుసు అన్న అనుకుంటా నాకు చెప్తే, నాకు లేని ఆలోచనలు మా చెల్లె నాకు కలిగిపించింది. చెల్లి ఇవన్నీ నీకు ఓళ్ళు చెప్పిర్రే, వాళ్ళు చెప్పుతుర్రేంది, వాళ్ళకి చెప్పు, మేము చేసుకుంటాం చెప్తున్నాను. ఒకసారి చెల్లెని కూడా నేను బెదిరించిన, ఏమన్నా తెలుసా అది పిసోడా, నువ్వు పిసోనివా, మంచోనివా, అంటే నువ్వు ఎటుగా కాలేజీ పోతున్నావా, నీ కాలేజీలో పోర్లను చేసుకుంటావా, సమయం చేసుకోరని చెప్పిన. ఎంతైనా దగ్గర వాళ్ళని చేసుకుంటేనే మనం మంచిదిరా అన్నది. మాకు చెప్పి దగ్గర వాళ్ళని చేసుకొని మాకేపి పోతున్న పిచ్చని చేసుకొని చెల్లె వేస్ట్గా వేసుకొని పెంటల పురుగుని తెచ్చుకుంది మా చెల్లి. పెంటల పురుగుని తెచ్చుకొని ఒక నాగుపాముని తెచ్చుకొని సాదుకున్నాడు అయింది. ఆఖరిగా ఆ నాగుపామే మా చెల్లెని కాటేసుడు కాదు, మా చెల్లెని కాడి అయితే మాకు ఇసం వచ్చింది. సరే ఇవన్నీ మాట్లాడడం కానీ ముందు చెప్పు సమీర, చెప్పు. మా పెళ్ళి రోజు అన్నమాట. పెళ్ళి రోజు అయితే మా వైష్ణవి వాళ్ళ అమ్మ అయితే మిషన్ కుడుతుంది అనమాట. మా పిన్ని చీర కట్టుకోవదినా అని కుట్టి మరి జాకెట్ కుట్టి మరి నాకు తెచ్చి ఇచ్చింది. నాకు మస్తు ధైర్యం చెప్పింది. అంటే అప్పుడు భయంలో ఉండేదాన్ని, మా నాన్న అంటే లేచిపోయి వచ్చినాం కదా, ఆ భయంలో ఉండేదాన్ని. నాకు మస్తు ధైర్యం చెప్పింది. అంటే మా మామయ్య ఏడో మమ్మల్ని కొడతాడో తిడతాడో అనుకున్నాం.
ఆఖరికి మా మామయ్య కూడా మమ్మల్ని ప్రేమతో ఒప్పుకున్నాడు. మా మామయ్య కూడా బంగారమే. ఇంకో విషయం చెప్పాలా, మా పెళ్ళిలో ఎవరు లేరు, జస్ట్ మా అమ్మ, మా నాన్న, పిన్నులు, ఇద్దరు ముగ్గురు వచ్చారు. ముఖ్యంగా మా చెల్లెని, ఎందుకంటే మా చెల్లెని దగ్గరుండ సమీర సోపతి ఎవరు లేరు అప్పుడు. మా చెల్లెని సీర సీర కట్టుడైన కమ్మలు ఏదిగైనా కానీ మా చెల్లెమ్మని రెడీ చేసింది. ఇప్పుడు ఎవరు రెడీ చేస్తారు నిన్ను? ప్రతి ఫంక్షన్కి మా చెల్లెమ్మని రెడీ చేసింది. మా వదినే ఫస్ట్ మా వదినే ఫోన్ చేసి, అబ్బా నాకు ఫస్ట్ సీర కట్టడం, నాకు ఫస్ట్ సీర, ఎందుకంటే మా చెల్లె సీర మంచిగా కడుతుంది. ఇంకో విషయం, మా చెల్లెకి సీర కట్టుకోరాదు, ఇలా కట్టింది. అయ్యో ఎన్ని చెప్పినా నా తల్లికి, ఎన్ని చెప్పినా తక్కని. మా చెల్లి అంతనం ఆలోచించింది. అప్పుడే ఏం ఆలోచించిందంటే బయటలో చేసుకోవద్దు, వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని ఆలోచించి మమ్మల్ని కలిపి మా కుటుంబం అందరు కలిపింది. మంచోళ్ళు చెడ్డోళ్ళు మా చెల్లెమ్మకు తెలిసి. కానీ ఈయన నటనకు నా చెల్లె పడిపోతుంది అస్సలు అనుకోలే. అది చెప్పాలంటే అది పడిపోదు. ఆడికి ఏం మాయ చేసిండో వాళ్ళ శివయ్యకి తెలుసు, అంజనకి తెలుసు. ఆఖరికి ఉన్నొక్క చెల్లెని కూడా అలా. నేను పెళ్ళైనా కంచె నా పెళ్లి వీడియో ఎప్పుడు చూడలే. నాకు ఇప్పుడు నా చెల్లెమ్మ నా పెళ్ళి ఉంది. నాకు పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్ పెట్టినాం. ఆ రిసెప్షన్లో కూడా నా తల్లి ఉన్నది. నా తల్లిని ఎల్లకాలం ఇప్పుడు నా పెళ్ళైన కంచె ఎప్పుడు తీయాలి వీడియో, ఇవాళ తీస్తా, నేను చూస్తాను నా చెల్లెమ్మని. ఎంత చూసినా చెల్లెమ్మ తిరిగి రాదు కదా, ఎంత చూసినా చెల్లెమ్మ తిరిగి రాదు కదా. నేను ఎక్కడికి వెళ్తాను రా, నువ్వు వెళ్ళిపోతావు. మేము పడ్డ కష్టాలు, మేము మా కుటుంబం అంతా పెట్టుకున్న కన్నీరు, ప్రతి కన్నీరు రక్తం అడుగులో కారిపోతుంది. వాళ్ళ ఇంటోళ్ళకి మాత్రం ఏ న్యాయం కూడా జరగద్దు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, గవర్నమెంట్, ఎస్ఐని, సిఐ గారిని, ముఖ్యంగా ఈ విషయంలో మన మెట్పల్లి కోర్టులో సంజయ్ అన్న జల్దీ స్పందిస్తాడు అనుకున్నా. అన్న ఈ వీడియోలు చూస్తున్నావో తెలియదు, నువ్వు మాత్రం ఈ విషయానికి నువ్వు గట్టి నిర్ణయం తీసుకోవాలన్నా. నలుగురికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలన్నా. లేకుంటే మీ కాళ్ళ మీద వాడి వేడుకుంటాం, కానీ మాకు న్యాయం జరగాలి. మీరు గవర్నమెంట్ రూల్స్ లేవు, చంపే రూల్స్ లేవంటే అన్న మాకు ఈరన్న, మీ దండం పెడతా, మీ కాళ్ళ మొక్క మాకు నలుగురిని ఇచ్చేయరన్న. ఇంకోటి, మా ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది కదా, మాస్టర్ సాంగ్, మా అమ్మల్ని కలిపినందుకు మా చెల్లెనే ఫస్ట్ స్టార్టింగ్లో ప్రీ వెడ్డింగ్ షూట్లో మా చెల్లె ఎంట్రీ మేము తీసుకున్నాం. అది కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లో ఉంది, చూడండి కావాలంటే. నా బంగారు తల్లిని బుక్కులు పట్టుకొని వస్తుంది నా తల్లి, బుక్కులు పట్టుకొని ఫస్ట్ ఎంట్రీ ఇస్తుంది. మరి అప్పుడు మా చెల్లె కోసం బాగా వస్తుంటుంది కదా, అప్పుడు చిన్నప్పటి నుంచి మీకు పరిచయం కదా, మమ్మల్ని కలుపుతుంది మా చెల్లె ఎప్పుడు ప్రయత్నించింది మరి? 6th క్లాసు వైష్ణవి ఉండేది, నేనేమో 7th క్లాస్ ఉండేదాన్ని. నువ్వెంత క్లాసు వదిన అప్పుడు? 9th క్లాసు. నాకైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి అయిపోయింది. ఇక సమీరకు 10th అయిపోయాక 10th వరకే చదివిపించారు వాళ్ళ ఇంట్లో కూడా. ఎందుకంటే నేనే అద్దన్నా, సమాజం బాగాలేదు, బయట మంచులు లేరు, ప్రతి ఆడబిడ్డని మనం జాగ్రత్త చూసుకోవాలని నా మనవి. అందుకే నేను నా జాగ్రత్తతో నేను 10th చదివించుకున్నా మా మరదల్ని. తర్వాత 2 సంవత్సరాల తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నా. అది కూడా ఇట్లా జరిగిపోయింది. ఇప్పుడు నా బంగారు తల్లి కోసం మా వాయిన చెప్తుందంట, చెప్పు అదని. ఇక పెళ్ళి కాక ముందుకైతే మా చెల్లాన్ని చెప్పింది కదా, నా పెళ్ళైనాక నా తల్లి నన్ను ఎలా చూసుకుందో నేను చెప్తే. ఇప్పుడు మా పెళ్ళైనాక అయితే, నా పెళ్ళైన కొత్తలా మా వయసు నాతోటి చాలా టైం స్పెండ్ చేసింది. నన్ను ఏ పనుకు నన్ను చేయనియలేదు. నా అత్తరింటికి వచ్చినాక కూడా నన్ను నువ్వెందుకు ఎత్తావు పని, నేను ఉన్నా కదా నీకు అనుకుంటే నాకు ఇట్లా చెప్పి అన్నాడు. కూర్చుని పెట్టి మరి ఆ ఇంట్లో పని మొత్తం మా వయసు మా తల్లి చేసింది. కానీ అలాగే ఇంకో మాట, నాకు ప్రెగ్నెంట్గా అయితలేదని కూడా చాలా బాధపడింది, ఏడ్చింది, మస్తు బాధ. అందరికంటే మా వయసు తల్లి మా వదినకు ప్రెగ్నెంట్ అయితే లేదని ఇంకా బాగా బాధపడ్డది. నిజమే, నేను కూడా చూసినది. మా చెల్లె ఫస్ట్ మా వెంకటేష్ అన్నకు పెళ్ళైంది కదా, అప్పుడు ఆ వదినకు హెల్పింగ్, బోళ్ళు తోముడు, ఆకిలి ఉడుచుడు, మబ్బులు నాలుగింగచ్చు నా తల్లి. మా వెంకన్నింటికి నాలుగింగచ్చి ఆకిలి ఉడుచుడు, మా వదిన లేవ ముందుకే అంత ప్రేమ. ఆకిలి ఉడుచుడు, చేసుడు, అవన్నీ బోళ్ళు తోముడు పెట్టేవారికి మా వదినే, మా వెంకటేశ్వర భార్య చూసి, అగు వయసమ్మ గింత పుత్తులు వచ్చినాయింది వయసమ్మ
నేను చేస్తుంటే నువ్వెందుకు ఎత్తున్నావు? మా అన్నలు భార్యలు కదా, మీకోసం చేయకపోతే ఏంటిది? నాకు అమ్మ తర్వాత అమ్మలు కదా మీరు అని ఆడికెళ్ళి మళ్ళీ మా వారి దగ్గరికి వచ్చి లేవ ముందుకి నేను లేవ ముందుగా అయితే ఆకిలి ఊడ్చుడు ఆకిలి ఊడిచి మా అమ్మని లేపంట లేపి పైన లేపకు సర్ప్రైజ్ ఇస్తా అని బోళ్ళు బోకిలు అవన్నీ ఇంకొక ట్విస్ట్ చెప్తే షాక్ అవుతారు. మా వదిన బట్టలు కుడివిండేది అసుంటి చెల్ల దొరకుడు నా అదృష్టం అంటే నా ఇంకా అదృష్టం. అది ఒక గోల్డ్, ఒక వజ్రం, ఒక బంగారం. మొత్తం ఫ్యామిలీకి అందరికీ ఒక హెల్పింగ్. మొగలు కూడా వానికి రారు ఫ్రెండ్స్ నా చెల్ల మీదకి. అంత హెల్పింగ్ నేచర్ నా బంగారం. అంటారు కదా మంచోళ్ళకి చావత్తది అంటారు కదా, అట్లా మంచితనంలో నా చెల్లెకి చావచ్చింది. ఒక మూర్ఖంతో చావచ్చింది. ఉన్నమాట చెప్తున్నా ఫ్రెండ్స్, వాడికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆయనకి శిక్ష గవర్నమెంట్ చెయ్యాలా, ఉరి శిక్ష పడాలా, ఫ్యామిలీ మొత్తం పడాలి. అందరికీ బిడ్డ ఉంటుంది, అందరికీ చెల్లె ఉంటుంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు అన్ని ఎలా ఎంపలో కామెంట్ చేయండి. ఈ వీడియోకి మాత్రం స్పందించండి. ఇంకో విషయం, ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో మాత్రం రియాక్షన్ తీసుకపోతే మనం హిందువుల అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నమాట చెప్పేస్తున్నా. ఇంకొకటి వాళ్ళు 4-5 రోజులల్లో మన పోలీసులు 4-5 రోజులల్లో ఆయనకు ఉరి శిక్షణ ఏదో ఒకటి ఆ కోర్టు మేడం, ఆ జడ్జి మేడం ఏదో ఒక్కటి మాకు అందియాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి మా మ్యారేజ్ డే జరగలేదు, ఎందుకు ఇయ్యాలి సమీర్ అని చెప్తుంది వినండి. మాకు ప్రతి మ్యారేజ్ డేకి అయితే వైష్ణవి ఉండేది, మా స్టేటస్లు పెట్టేది, మా స్టోరీస్ పెట్టేది. మ్యారేజ్ డే ముందు రోజే అనిపోయింది వైష్ణవి. ఆ మ్యారేజ్ డేకి ఎందుకు లేదు అనిపించింది. మా చెల్లె అనిపోయిన తెల్లారే మేము మ్యారేజ్ డే ఇసిపెట్టు, అది మనకు అవసరం లేదు. ఆ చెల్లె ఎట్లా రావాలి అది ఆలోచించు. అది ఎందుకంటే ప్రతి మ్యారేజ్ డేకి నా చెల్లె నాకున్నది, ఈ మ్యారేజ్ డేకి లేదు. గిఫ్ట్స్ ఇచ్చేది అవన్నీ ఇచ్చేది. అసలు ఎట్లా వేలో వైష్ణవి మమ్మల్ని వదిలి. కానీ ముఖ్యంగా నా బంగారు తల్లి చనిపోయిందేమో కానీ కోట్ల మంది గుండెలను నిలిచిపోయింది చూసిర్రా. మీ అందరికీ ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మా చెల్లె రీల్స్లోకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికి పాదాభివందనాలు. ఎందుకంటే నా చెల్లెని ఒక బతుకున్నప్పుడు వైరల్ చేయలేం కానీ నా బంగారు తల్లి చనిపోయినప్పుడు వైరల్ చేసిన చూసారా, అది ప్రతి ఒక్క గుండెని నిలిచిపోతుంది కదా, అది చాలు నాకు. ప్రతి ఒక్క గుండెలో నా తల్లి ఉంది. ఇప్పుడు నా తల్లి కోసం మాకన్నా ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా బాధపడుతున్నారు. ఒక్కటి ఆలోచించరు ఫ్రెండ్స్, మీకే అంత బాధ ఉంటే మాకెంత బాధ ఉండలే, గుండెలు తరక్కపోతున్నాయి. వాళ్ళని మాత్రం ఒకవేళ ఉరి శిక్ష దిగపోతే సరే మా చేతులు కూడా చావాలాడు అనుకో, ఆయన్ని మాత్రం వాళ్ళ నలుగురికి పాపాలు దాకి నలుగురికి ఒక్క బొందరాలకి ఇంత మట్టి పోయకుండా మాత్రం చేస్తారు. వాళ్ళ కుక్క సాగు చేస్తారని ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఖచ్చితంగా పాపాలు జరుగుతాయి, వాళ్ళకి ఖచ్చితంగా పాపాలు వాళ్ళ పురుగులు పడి చేస్తారు. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలు అందరూ చచ్చిపోతారు, వాళ్ళు బాగా రోజులు బతకరు. వాళ్ళు ఎప్పటికైనా నా చెల్లె ఉసురు, నా చెల్లె లోపడిన నా కోడలు, నా అల్లుని ఉసురు ఖచ్చితంగా తాకుతుంది. అంతకుముందు ప్రెగ్నెంట్ చేసిన ఆ ఉసురు చిన్న పాప, ఆ చిన్న పాపకు ఇంకో చిన్న పాపని చేసినావు కదరా. అసలు ఎలా చూసుకుంటే ఎలా ఓడిసినావు వాళ్ళు అంజోడక, ఎలా ఓడిసినావు చూసుకుంటా ఓడిసుడేంది. చేతి అడ్డం పెట్టుకుంటే చేతిని కోసినావు. అద్దు నన్ను పోయకు, నన్ను కూర్చోకు, ఎందుకు ఇట్లా చెప్తున్నావు అరే, నువ్వు ఎప్పుడు ఇట్లా చేయలేవు, ఎందుకు ఇలా మారిపోయినావు అని షాక్ అయింది నా చెల్లె. ఆ నైటు ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు, ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు. తెల్లని దాకా నువ్వు నరకం చూపెట్టి చంపినావు. ఆ నరకం నువ్వు అనుభవిస్తావు, నీ తల్లి అనుభవిస్తుంది, నీ అన్నదమ్ములు అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది మాత్రం నేను అనుకున్నది కాదు, లోకం అంతా అనుకుంటున్నారు. అలా కుక్క సావు నువ్వు చేస్తావు, ఖచ్చితంగా చేస్తావు. ఆ చెల్లని టార్చర్ పోసి రూమ్ అంతా బ్లడ్ చేస్తావా. నా బంగారం ముఖం చూపెడితే పొద్దున్న లేసి ఆ ముఖం చూస్తే ఒక 10 రోజులు అన్నం తిన్నట్టు అనిపిస్తుంది. అలాంటి ముఖం ఇలా ఓడబుద్ధి అయిందిరా నీకు, ఇట్లా ఓడబుద్ధి అయిందిరా. బంగారం ఆ ముఖం చూసిన వారా, దేవత
మోకాన్ని ఎలా ఏ బుద్ధి ఏంద్రా నీకు? చత్తలేదని ఇంకా ఎత్తలేదని మరి పొడిసి చంపేసి వా సచ్చే రాక పట్టుబట్టి చంపి మరి ఏ నటన చేసినవురా. అందరిని నమ్మించిన అసలు ఎవరితో మాట్లాడాడు. ఇంకో విషయము, మా ఫ్యామిలీతో ఎవరితో కూడా కలిసి లేడు. నటన తిన్నవా బావా అంటే గింతే షాకు. ఈ నల్లికుంట్లోని దయచేసి ప్రతి ఒక్క ఆడబిడ్డ గమనించాలా, ఖచ్చితంగా గమనించి మీ లైఫ్ని మీరే సరిదిద్దుకోవాలి. అమ్మ నాన్న మాట చెప్పిన మాట వినుర్రి, అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. నా బాధలు నా కష్టాలు, మా చిన్న తమ్ముడు సంతుగాడు ప్రతిరోజు నా చెల్లెకి బిర్యానీ అంటే ఇష్టం, బ్రీజర్ అంటే ఇష్టం. ప్రతిరోజు అక్కడ నా చెల్లెకి ఇచ్చేస్తుండు. ప్రతిరోజు నా చెల్లె బిర్యానీ తినంది ఉండదు, దానికి మండి అంటే ప్రాణం. ఎట్లా ఇప్పుడు అది దాని ఆత్మ ఏమనుకుంటుంది తెలుసా, నేను బిర్యానీ అంటే తినాలి ఇవన్నీ అంటే తినాలని తల్ల ఆడుతుంది. అందుకే దాని ఆకలి పొద్దులు దాని ఆకలి మేము తీరుస్తున్నాం. ప్రతిరోజు దాడికే పోతాం, ప్రతిరోజు మా చెల్లి కాడికే పోతాం వస్తాం. మా చెల్లె బాధపడద్దు, ఎక్కడున్నా బాధపడద్దు, అదే మేము కోరుకునేది. మా పెళ్ళిలో మా బంగారాన్ని అయితే చూడండి చూపిస్తున్నా కదా, ఇవే మా లాస్ట్ జ్ఞాపకం. ఇక నా బంగారం మా చిట్టి బంగారు ముద్దలేడు ఆయనమ్మా. అతను ఎవరు వర్షం కూడా దిగేది. మనందరినీ కలిపి బంగారు తల్లి లేట్ కాకుండా అయిపోయింది. చిట్టి తల్లి ఇక మా పెళ్ళిళ్ళ మమ్మల్ని కలిపి చిట్టి తాయే బంగారం ఇంకా ఫోటోలు పెట్టు. చూసిరా ఫ్రెండ్స్ మా బంగారు తల్లిని చూసిరా. మాకు సిప్లో కూడా చూసిన మాకు దొరుకుతలేవు, ఇవైతే దొరికినాయి ఫొటోస్. ఇవ్వరక లెంక్ ఇప్పుడు దొరికింది ఫ్రెండ్స్. గున్నే తల్లి ఫొటోస్. తల్లి తర్వాత తల్లి వీడియో పెట్టు. నా తల్లి నా పెళ్ళికి డ్యాన్స్ చేసింది కావచ్చు మరి. అమ్మా నవ్వులు ఎక్కడికి పోవాలన్నా. చిట్టి బంగారం ఇంత కొంచెం వెనకకురా వెనకకురా చెట్టి నా పక్కన ఉండేగా, ఇంకా కొంచెం వెనకకు. నా తల్లి ఇప్పుడు ఎంత మంచిగా అవుతుందమ్మో నా బంగారమే. నా చెల్లె నవ్వు ఇవుడు బంగారం. చిట్టి దాయ చిట్టి దాయ. మళ్ళీ వదిన అన్నయ్యతో ఎవరు దిగుతారా ఫొటోస్? చిట్టి ప్రీ వెడ్డింగ్లో అన్నాం కదా, ఫస్ట్ మా చెల్లె కనబడుతుంది చూడండి. చెల్లె ఎంట్రీ ఫస్ట్ తల్లి మా అందరిని కలిపి మా అన్నదమ్ముల ప్రతి ఒక్క జోడిని కలిపి శివయ్య దాని జోడి ఎందుకు శివయ్య గింత ఘోరం అయిపోయింది. మా అందరి జోడి మంచిగా కలిపింది. చెల్లె జోడి అవు ఫస్ట్ ఎంట్రీ నా బంగారం. రెడీ చేస్తుందిగా వయసు. మా చెల్లెమ్మ రెడీ చేసింది. మా సరి నాకు రెడీ కావడం తెలియదు, మొత్తం బయట వస్తుంది నన్ను. చూసిర్రా మా ప్రీ వెడ్డింగ్ షూట్లో కూడా ఉంది నా తల్లి. నా పెళ్ళిలో చూసినా నాకు ఎంత దగ్గర ధైర్యం చెప్తుందో. తాళి కట్టేటప్పుడు కూడా నాకు చేతులు వణికినాయి. నా తల్లి సపోర్టింగ్ ఇదంతా.
ఇంకోటి చెప్పాలంటే నేను వీడియోలు ఇష్టందుకు కారణం కూడా నా చెల్లె. నాకు యాక్టింగ్ ఇష్టం నా చెల్లె. నేను ఫస్ట్ వీడియోలు ఇచ్చినప్పుడు తడపడుతుంటే సిగ్గుపడుతుంటే, కానీ ఇవన్నిటిలకు నా చెల్లె ధైర్యం చెప్పి నాకు చెంప మీద కొట్టి మరి నాకు ధైర్యం చెప్పింది. అమీర కూడా యాక్టింగ్ రాదు కానీ అందరికీ యాక్టింగ్ చెప్పింది నా చెల్లి. మా వదిన వీడియో కూడా తీస్తా అనుకున్నా, సిప్పు దొరుకుతలేదు. బంగారు అల్ల కూడా మా బంగారు డ్యాన్స్ చేస్తుంది, ఆ వీడియో కూడా పెడతా.